హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ స్పోర్ట్స్. గాయస్, పీకేఎల్ సీజన్ 11 అయితే సక్సెస్ఫుల్గా ముగిసింది విత్ న్యూ ఛాంపియన్స్ హర్యానా స్టీలర్స్. అయితే పీకేఎల్ సీజన్ 11 కంప్లీట్ అయిన తర్వాత టాప్ 10 రైడర్స్ ఎవరున్నారో చూద్దాం రండి. ముందుగా టాప్ 10లో వచ్చేసి భవానీ రాజ్పుత్ ఫ్రమ్ యూపీ ఓజాస్ 151 రేట్ పాయింట్ సాధించి 10th ప్లేస్లో ఉన్నాడు. 9th పొజిషన్లో వచ్చేసి హర్యానా స్టీలర్స్ నుంచి శివం పతారే ఫైనల్ మ్యాచ్లో తన 100% ఇచ్చి టీమ్కి విన్నింగ్ మూమెంట్ అందించి ఆ ఫైనల్ మ్యాచ్లో క్రూషియల్ రైడర్గా ఉండే. తను వచ్చేసి ఈ సీజన్లో 158 రేట్ పాయింట్ సాధించి టాప్ 9 ప్లేస్లో ఉన్నాడు. 8th పొజిషన్లో వచ్చేసి గుజరాత్ జైన్స్ నుంచి గుమాన్ సింగ్ 159 రేట్ పాయింట్ చేసి టాప్ 8th ప్లేస్లో ఉన్నాడు. 7th పొజిషన్లో వచ్చేసి వినయ్ తివాటియా హర్యానా స్టీలర్స్లో మెయిన్ రైడర్గా ఉండే. హర్యానా స్టీలర్స్కి ప్రతి మ్యాచ్లో సూపర్గా ఆడి టీమ్కి రైడింగ్ నుంచి ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నాడు. అలాగే ఈ సీజన్లో 164 రేట్ పాయింట్ సాధించి టాప్ 7th ప్లేస్లో ఉన్నాడు. 6th పొజిషన్లో వచ్చేసి తెలుగు టైటాన్స్ నుంచి విజయ్ మాలిక్ ద డాక్టర్ సాబ్ పవన్ శర్మ టీంలో లేనప్పుడు టీంకి క్యాప్టెన్గా అండ్ మెయిన్ రైడర్గా ఉండి టీంకి అయితే ఫుల్ సపోర్ట్గా ఉండి బోత్ రైడింగ్ అండ్ క్యాప్టెన్సీలో తన 100% ఇస్తూ టీంకి ఎన్నో విన్స్ అందించి తెలుగు టైటన్స్ ఫ్యాన్స్కి అయితే ఫేవరెట్ ప్లేయర్ అయిపోయాడు. అలాగే సీజన్ 11లో తను చేసిన రేట్ పాయింట్స్ వచ్చేసి 172 రేట్ పాయింట్స్ వేసి టాప్ 6 ప్లేస్లో ఉన్నాడు. 5th పొజిషన్లో వచ్చేసి అయాన్ ఫ్రమ్ పాట్నా పైరట్స్ రైడింగ్ నుంచి అయితే ఒక్కో టీంకి చుక్కలు చూపిస్తూ చాలా సింపుల్గా రేట్ పాయింట్ సాధించి పాట్నా పైరట్స్ ఎన్నో మ్యాచెస్లో కీలకంగా మారి ఎన్నో మ్యాచెస్ తన ఒంటి చేతితో గెలిపించాడు. అలాగే ఈ సీజన్లో 184 రేట్ పాయింట్ సాధించి టాప్ 5 ప్లేస్లో ఉన్నాడు. 4th పొజిషన్లో వచ్చేసి ఇమంబా నుంచి అజయ్ చౌహాన్. ఇమంబాకి మెయిన్ రైడర్ ప్రతి మ్యాచ్లో సూపర్గా ఆడి రైడింగ్లో దుమ్ము లేపి 185 రేట్ పాయింట్ సాధించి టాప్ 4th ప్లేస్లో ఉన్నాడు. అలాగే 3rd పొజిషన్లో వచ్చేసి ద రెడ్ మిషన్ ఫ్రమ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ అర్జున్ దేశ్వాల్ అయితే ఈ సీజన్లో కూడా ఎక్కడ తగ్గకుండా ప్రతి మ్యాచ్లో ఎదుటి టీమ్స్పై విడిచిపడి 10 సూపర్ 10s అండ్ 4 సూపర్ రైడ్ చేసి టోటల్గా ఈ సీజన్లో 227 రేట్ పాయింట్ సాధించి టాప్ 3 రైడర్గా ఉన్నాడు. అలాగే టాప్ 2 పొజిషన్లో వచ్చేసి దబాంగ్ ఢిల్లీ మెయిన్ రైడర్ ఆషు మాలిక్ సీజన్ 10 ఫామ్ని ఏమాత్రం కోల్పోకుండా ప్రతి మ్యాచ్లో సూపర్గా ఆడి ఎదుటి టీమ్స్కి చుక్కలు చూపించి ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో సూపర్ 10 చేస్తూ అటు రైడింగ్లో ఇటు టీమ్ మెయింటైనింగ్లో ఎక్కడ తగ్గకుండా టీంకి ఎన్నో మ్యాచెస్ క్రూషియల్ ప్లేయర్గా ఉండి టీంని సెమీఫైనల్ వరకు తీసుకొచ్చాడు. అలాగే ఈ సీజన్లో వచ్చేసి ఏకంగా 18 సూపర్ 10s అలాగే 8 సూపర్ రైడ్ చేసి టోటల్గా 262 రేట్ పాయింట్ సాధించి టాప్ 2 రైడర్గా ఉన్నాడు. అలాగే టాప్ 1 రైడర్ ఇన్ పీకేఎల్ సీజన్ 11 ద మెయిన్ రైడర్ ఆఫ్ పాట్నా పైరట్స్ దేవాంగ్ వచ్చేసి పీకేఎల్ సీజన్ 11లో అద్దరగొట్టాడని చెప్పాలి. ప్రతి మ్యాచ్లో ఎక్కడ తగ్గకుండా ఎదుటి టీమ్స్ని చిత్తు చేసి ఒక్కో టీంకి వణుకు పట్టిస్తూ ఏకంగా 18 సూపర్ 10s అలాగే 10 సూపర్ రైడ్ చేసి అలాగే టోటల్గా ఈ సీజన్లో 301 రేట్ పాయింట్ సాధించి పీకేఎల్ సీజన్ 11లో టాప్ రైడర్గా నిలిచాడు. గాయస్, ఈ టాప్ 10 రైడర్స్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి గాయస్.